స్తుతించేటప్పుడు ఆ లైన్ లో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ ఘనంగా స్తుతించాలి. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయుష్యులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా మూడవ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మాకు విమోచన కలుగు చేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తుల పైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితకదొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ ప్రజలు ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారో వాళ్ళకి యేసు నామములో స్వస్థతలు ఇచ్చేస్తున్నా ప్రభా. వాళ్ళందరికీ యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. వాళ్ళ హృదయంలో ఉన్న భారం గలిబిలంతా పోవును గాక. యేసు నామములో దేవుడే మిమ్మల్ని స్వస్థపరచును గాక. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. దేవుడే మిమ్మల్ని బలపరచును గాక.